హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్ కూడా నేను చేసే వెజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టపడతారండి. అందులో బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చేస్తే పొడి పొడిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఇలా ఎలా చేస్తామంటారు. చిన్న చిన్న టిప్స్ అండి, వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఏంటంటే బెండకాయలు తడి మీద ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోకూడదు, కూర చేయకూడదు. తడిచిన తర్వాత ఫుల్గా కడుక్కున్న తర్వాత వాటిని పొడిగుడ్డతోటి తుడవాలి. లేకపోతే మనకి టైం ఉందనుకుంటే పక్కన ఆరబెట్టుకోవాలండి. అప్పుడు పొడి పొడిగా ఉంటాయి బెండకాయ ముక్కలు. ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా. ఇక్కడ తాలింపు పెట్టుకున్నాక సెకండ్ టిప్ ఏంటంటే గ్రౌండ్ నట్ కానీ కాజు కానీ యాడ్ చేయాలండి. చాలా టేస్ట్ బాగుంటుంది. బెండకాయ కర్రీలో గ్రౌండ్ నట్ లేకపోతే కాజు వేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాజు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసాను. ఆనియన్ మరీ సన్నగా కోసుకోకూడదండి, కొంచెం మీడియం సైజ్ ముక్కలు కోయాలి. అండ్ ఆనియన్ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ అలా సార్ట్ అవుట్ అయితే చాలు. ఎందుకంటే బెండకాయ కర్రీ ఎప్పుడు కూడా థర్డ్ టిప్, హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ ఓన్లీ. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టామంటే బంకగా ఉంటుంది, ఇంకా కర్రీ అంతా ముద్దగా వచ్చేస్తుంది. అండ్ మూత అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో 5 minutesలో చేసేయాలి బెండకాయ, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. బెండకాయ హాఫ్ వేగింది అన్నాక ఇంకా ఆయిల్ విడవడం మొదలు పెడుతుంది. ఇంకా ఆయిల్ వచ్చాక మధ్యలోకి ఆయిల్ తెచ్చి దాంట్లో కరివేపాకు అలానే పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటాం. ఎందుకంటే కూరలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేగడానికి వీలుగా మనం కర్రీ అంతా వాటి మీద వేసామనుకోండి, లోపల అవి బాగా మగ్గుతాయి అన్నమాట. అలా ఒక 1 minute ఉంచేసి లోపల పచ్చిమిరకాయలు కూడా ఉడుకుతాయి. చూసారు కదా, కొంచెం జస్ట్ అలా సార్ట్ అవుట్ అయ్యి వైట్గా వచ్చింది పచ్చిమిరకాయ మీద, చాలండి. ఇంకా అంతకంటే వేగకూడదు. పచ్చిమిరకాయ కూడా అంతే ఉండాలి. అప్పుడు కర్రీలో నంచుకున్నప్పుడు చాలా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. లాస్ట్లో కారం అండి, 2 spoons కారం చల్లుకున్నాను. ఇంకా అయిపోయింది. కారం చల్లినాక మళ్ళీ ఎక్కువసేపు ఉండకూడదు. 90% వేగింది బెండకాయ అన్న తర్వాత కారం చల్లేసేసి మొత్తం కలిసేదాకా తిప్పేసి కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫైనల్గా మన దగ్గర గ్రేడెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే కనుక ఎండు కొబ్బరి పొడి జల్లుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తే. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కదా, తురుము పట్టింది ఎండు కొబ్బరి, అది వేస్తాను నేను. ఈరోజు లేదు కానీ చాలా టేస్ట్గా బాగుంది. మీరు కూడా ఈ సింపుల్ టిప్స్ పాటించి చాలా టేస్టీ అండ్ యమ్మీ బెండకాయ కర్రీ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.